Truth is inseparable to you. Whether you may be at Hyderabad or Bhimavaram, it is out of question. Truth is inseparable to you. You are not far from truth because you are the truth. You are the bliss. Infinite bliss. That is you. Bhimavaram and Hyderabad are only images which are running in our mind. All this Bhimavaram scenario is a scene. Hyderabad scenario is a scene. Your working place is also a scenario only. You are inseparable to bliss, the eternal bliss. How can you separate truth from you? You cannot separate the truth from you because you are the truth. Existence. I am. I amness. That beingness. Even though it has no form, it exists. Existence is you. Amness is you. Being aware of our own self is nothing but truth. Infiniteness is its form and bliss is its taste. We cannot go beyond our truth. We can't go out. Can our hand go beyond our body? How can you go far beyond our truth? Truth is our nature. Pure bliss. Without any contamination of the worldly things, earthly things. There are no forms there. అనంతమైన సుఖమే మనం అయ్యుండగా సుఖం లేదు సుఖం లేదని ఏడుస్తూ ఉంటాం.
అది మనం అయ్యి ఉన్నాం. సుఖమే మనం అయి ఉన్నాం. మనల్ని మనం చూసుకోలేకపోతున్నాం. ఎందుకు చూసుకోలేకపోతున్నాం? బయటికి చూడటానికి అలవాటు పడ్డాం. ఈ అలవాటుని తప్పించాలి. బయటికి చూడటం తప్పించాలి. బయటికి చూస్తే ఏముంది? ఎక్కడైనా ఏమైనా ఉందా బయట? మన లోపల కోరుకుంటే బయట ఏదో కనిపిస్తుంది. As long as we have desires, there's so much in this world. If we have no desires, there's nothing in this world. Even to see, కనీసం చూద్దామని ఏమి ఉండదు. కోరుకుంటే అన్నీ ఉంటాయి. కోరుకోలేకపోతే లోకంలో ఏం లేదు అసలు. రూమ్లో చిన్నపిల్ల కూర్చుంది, ఏడుస్తుంది. ఏం కావాలమ్మా? ఐస్ క్రీమ్ కావాలంటే వద్దు అంది. కొన్ని టాయ్స్ కావాలంటే అది వద్దు అంది. అని ఏడుస్తుంది. కొన్ని చాక్లెట్స్ కావాలంటే వద్దు అంటుంది. నీకేం కావాలి? పోనీ ఆడుకుందాం వస్తావా పోనీ అంటే నేను ఆడుకోను అంటుంది. నీకు ఏం కావాలో చెప్పు, అది ఇస్తాం పోనీ. ఏడు పాపే అంటే నేను ఏడుస్తాను అంటుంది. ఏం చేస్తావు దాన్ని? దానికి ఏడిపే కావాలి. ఏడుస్తుందని దాన్ని ఏడుచుకున్నా వద్దా, మనకెందుకు? దానికి ఏం అక్కర్లా, ఏడిపే కావాలంట. This is exactly suitable to our own mind. మన సొంత మనసే అది ఏడ్చేది, మన సొంత మనసే. అదో గదిలో కూర్చుంటుంది. అంటే ఒక్కో రోజు ఒక్కో గదిలో కూర్చుంటుంది. ఒకరోజు ఇంట్లో గొడవలు తలపెట్టుకుంటూ ఉంటుంది. అది లేదు ఇది లేదు ఏడుతాం అంటుంది. ఒక్కో రోజు ఒక్కో ఏడుపు. ఇంకో రోజు ఫ్రెండ్స్ ఎవరో తిట్టారు అని ఎప్పుడు తిడతా 10 ఏళ్ళ క్రితం. 10 ఏళ్ళ క్రితం తిట్టిన జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది, ఏడుతూ ఉంటుంది. అని పోనీ ఆ ఫ్రెండ్స్ని కాకే సారీ చెప్పేంత మానేస్తాను. నేను మా అన్న నాకు ఏడిపే కావాలంటుంది. Weeping is the first characteristic of your mind. Of our mind. ఏడుపే మొదటి లక్షణం. మనసు యొక్క మొదటి లక్షణం ఏంటి? ఏడుపు. మనకి ఏదో కావాలంటే ఇస్తే తాత్కాలికంగా ఏడుపు ఆపుద్ది, అంతే. మళ్ళీ మొదలెట్టేస్తుంది. ఏడవటమే దాని లక్షణం. ఆ ఏడిస్తే ఊరికే పెడదాం అనుకుంటాం, మన అవివేకం. ఏడిసే వాళ్ళని ఊరికే పెట్టగలం మనం? కావాలని ఏడిసే వాళ్ళని ఊరికే పెట్టగలమా? అంటే దాన్ని పట్టించుకోకుండా వదిలేయటమే. దానికి ఎంతసేపు కావాల్సిన అంతసేపు ఏడుచుకుంటుంది మనకి.
మనసు యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటి? ఏడుపు. మనం అనుకుంటాం ఇది ఇచ్చేస్తే ఆపేస్తుంది కదని, ఆగదు. అది ఇచ్చేసిన తర్వాత ఇంకోటి కావాలంటుంది. అది కూడా ఇచ్చేస్తే ఆపేస్తుందేమో అనుకుంటాం, అప్పుడు కూడా ఆగదు. అదైన తర్వాత ఇంకోటి కావాలంటుంది. ఇలా కోటాను కోట్ల వస్తువులు ఇచ్చినప్పటికీ కూడా ఎన్నో లక్షలాది జన్మల్లో అది ఏడుపు మంద. ఈ మనసు ఇప్పటి నుంచి ఏడుతులేదు. ఇది నిన్న మొన్న మొదలట్లేదు ఏడుపు, మనసు ఏడుపు. కొన్ని లక్షలాది జన్మలు ఎత్తేసి ఉన్నాం మనం. అంటే కోటాను కోట్ల రోజుల నుంచి ఏడుతున్నాం. మన మనసు ఇప్పుడు కొత్తగా ఏడుపు నేర్చుకోలేదు. ఎప్పుడెప్పుడు నేను కొన్ని కోట్ల రోజులు అయిపోయి ఉంటాయి, అప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎన్ని ఇచ్చినా అంగలు ఏడుస్తూనే ఉంటుంది. కానీ దాని ఏడుపు మనం భరించలేకపోతున్నాం కదా. మరి అంచేత ఏం చేయాలి? అది ఏడుపు ఆపాలంటే, ఏడుపు ఆపి అంటే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. చిన్నపిల్లలు కూడా అంతే కదా. ఏడుపు వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉన్నారనుకుంటే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. అందరూ వచ్చి ఊరుకోమంటే అంటుంది. ఇంకా 10 మంది వచ్చేసరికి ఇంకా సౌండ్ పెంచేస్తుంది. అంచేత అది ఎవరు వెళ్ళలేదు అనుకో, చూస్తుంది అటు ఇటు చూస్తుంది. వాళ్ళని ఊరిగా పెడితే ఎవరు రావట్లేదండి అని చెప్పి ఇంకెందుకు ఎవరు సౌండ్ అప్పుడు మానేస్తుంది. దాన్ని పట్టించుకుంటేనే ఏడుపు పెరుగుద్ది, పట్టించుకోకపోతే ఏడుపు తగ్గిపోతాయి. అంటే మనసులో వచ్చే పట్టించుకోకపోతే ఉండదు, అసలు ఏడుద్దామని ఉండదు. ఇంకా దానికి ఎవరైనా చూసి ఊరుకో పెడితే అప్పుడు ఏడుస్తుంది. అంటే మనసు ఏడుపు అనేది దాన్ని చూస్తేనే వస్తుంది, దాన్ని పట్టించుకుంటేనే వస్తుంది. పట్టించుకోకపోతే ఏడదు. కానీ అది సరైన మార్గమే, భగవాన్ చెప్పారు. అది వరకే ఉండదు. దాన్ని ఎందుకమ్మా, ఎందుకు ఎడుతున్నామమ్మా, ఎవరన్నా ఏమన్నా అన్నారా, లేదా ఏమైనా కొట్టారో తిట్టారంటే పెంచేస్తుంది, సౌండ్ పెంచేస్తుంది. అది అంతేసేపు ఎడుతుందో. భగవాన్ తల్లి కూడా అప్పుడప్పుడు ఏడిసేవారు. ఏంటి భగవాన్ మీ తల్లిగారు స్వయంగా, మరి మీ తల్లిగారు ఏడిసేస్తున్నారంటే దానికి ఏడిపోతుంది, ఏడవనివ్వండి. దాని ఏడిపో, దాన్ని ఏడవనివ్వండి. మీరు ఎందుకు ఏడవటం? దగ్గరికి వెళ్ళి భగవాన్ తల్లి అలగమ్మ కదా, పాప అమాయకురాలు ఆవిడ. ఏదో చిన్నప్పుడు ఎప్పుడో జ్ఞాపకం తెచ్చుకుని అప్పుడు వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, పక్క వాళ్ళకి రేగులు కూడా పెట్టి బొట్టెట్టారు, నాకు పెట్టలేదు. రేగులు కూడా మాత్రం పెట్టారు, వాళ్ళు మర్చిపోయి ఉంటారు. 15 ఏళ్ళ క్రితం జరిగింది, ఇప్పుడు తలుసుకుని ఏడుతుంది. అలా ఏడుస్తామండి. భగవాన్ దగ్గరికి వెళ్ళి బాగా ఏడు అనేవాడు. ఈయన ముఖం మీద ముఖం పెట్టి బాగా ఏడు అంటే ఆవిడకేమో ఏడు బాగిపోయినా వచ్చేది. ముందు బాధ కలిగేదండి, ఇంకా బాగా ఏడు అంటున్నాడు ఏంటి నేను. తర్వాత ఏంటి, ఇంకా ఆయన ఏదో డ్రామాలో ఆర్టిస్ట్ లాగా బాగా ఏడు అంటే ఈ డ్రామా చూసి ఆయన ఆవిడకి నవ్వు వచ్చేది. All this weeping of the mind is nothing but a drama. It is not real. వ్యవహారం బాగుందంటది, అది కూడా డ్రామా, నమ్మటలేదు. దానికి ఎక్కడా బాగోదు. దాని పుట్టు చోటుల్లోకి వెళ్తేనే కానీ దానికి శాంతం రాదు. బయట తిరిగినంతసేపు బాగోదు. అది ఎక్కడైతే పుడుతుందో అక్కడికి వెళ్తే ఏడుతాకి అది ఉండదు, అసలు కరిగిపోద్ది. మనసు అనేది ఒకటి ఉంది అనుకుంటే దాన్ని ఏడుపుని చూడవచ్చు, అది నిజం అనుకోవచ్చు. అది ఉందా లేదా అని చూస్తే అది లేదని అర్థమవుతుంది. మనకు కాదులే, మనోమూలాన్ని చూసిన వాళ్ళకి అది లేదని అర్థమవుతుంది. మరి ఉన్నది ఎవరో, ఉన్నదే ఈశ్వరుడు.
ఏది ఉందో అదే ఈశ్వరుడు. కంటికి కనిపించేదంతా కూడా ఒక భ్రమ, జస్ట్ ఇల్యూషన్ అంతే. కళలో కనిపించిన ఇమేజెస్ ఎటువంటియో ఈ ఇళ్ళలో కనిపిస్తున్న కొన్ని ఇమేజెస్ కూడా అంతే. దానికి దీనికి అసలు డిఫరెన్స్ ఏమీ లేదు. కానీ కళలో ఉన్నంతసేపు కళలో ఉన్న మనుషులు నిజం అనిపిస్తుంది. అదేవిధంగా ఇళ్ళలో ఉన్నాం మనం, అంచేత ఇళ్ళలో ఉన్న మనుషులు, వీళ్ళ కష్టాలు సుఖాలు ఇవన్నీ నిజం అనిపిస్తుంది. నిజానికి భీమవరం లేదు, హైదరాబాద్ లేదు, రెండూ లేదు. ఏముంది? ఉండటంగా నువ్వే ఉన్నావు. సో యు ఆర్ ఇన్సెపరబుల్ టు ట్రూత్. సత్యానికి దూరంగా ఏమీ లేవు, నువ్వు సత్యమే అయిపోయి ఉన్నావు. యు ఆర్ ఇన్సెపరబుల్ టు ద ఎటర్నల్ బ్లెస్. ఒక విపరీతమైనటువంటి ఆనందాన్ని పొందేవాడు ఉన్నాడు అక్కడ. ఇంకా ఆనందమే నీవుగా ఉంటావు, అదే నీవుగా ఉంటావు. అది పెద్ద కష్టం కూడా కాదు. బయట చూడటం మానేస్తే ఏదో రోజు లోపల చూడటం వస్తుంది. ముక్కు మూసేసుకున్నాం అనుకో, ఎంతసేపు మూసుకుంటాం? గాలి కోసం ఖచ్చితంగా ఎంత గట్టిగా మూసుకున్నా కానీ గాలి కోసం మళ్ళీ ముక్కు వదిలి తీరాలి. అంటే నీళ్ళల్లో ముంచేసాడు అనుకో, ఖచ్చితంగా ఎంత గట్టిగా నొక్కినా కానీ వాళ్ళు పైకి వచ్చేస్తాగా చూస్తారు. గాలి అందగా, గాలి కోసం ఖచ్చితంగా అటు పైకి వచ్చి తీరాలి. అలాగే బయట చూడటం మానేసామనుకో, ఖచ్చితంగా ఏదో రోజు లోపల చూడటం మొదలవుతుంది. ఇప్పుడు లోపల చూసినా ఏం దొరకట్లేదు కదా మనకి. ఏం చేత బయట తిరుగుతున్నంతసేపు ఇంకా లోపలికి ఎలాగెళ్తుంది అది? బయట నీకు అన్నీ దొరుకుతున్నాయి, అన్నీ చూడగలుగుతున్నావు. అంటే ఎలాగంటే శుభ్రంగా హోటల్స్లోనూ ఆటల్లో నీటిలో బిర్యానీ తిని వచ్చేస్తున్నారు, ఇంటికాడ ఏం తింటలేదు. వాళ్ళమ్మ బెంగెట్టేసుకుంటుంది, ఏమి తింటలేదు అని. ఏం తింటలేదు, బెంగ ఎందుకు? వాడన్నీ తినేస్తున్నాడు కదా. బయట తిన్నవాడు ఇంకా లోపల ఏం ఎక్కుద్ది? ఎక్కదు కదా. అలాగే బయట చూపు అలవాటు అయిన తర్వాత ఇవన్నీ ఆకర్షణలు గొడవలు ఇవన్నీ అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి ఎలా వెళ్తుంది అది? ఒక అడవి, ఒక మృగం ఉందనుకుంటున్నాం. ఇదంతా అడవి, జనారణ్యం. ఇది ఒక పశువు బయట తిరగటానికి అలవాటు పడిపోయింది. లోపలికి వెళ్ళటానికి అవసరం ఏంటి దానికి? కడుపు నిండా తిన్నవాళ్ళని మళ్ళీ కొంచెం తిని అంటే ఏమైనా తింటారా? బయట తిని వచ్చేసిన వాళ్ళు ఇంకా లోపల ఏం తింటారా? అలాగే బయట ఇదంతా నిజమే అని చెప్పి బయట తిరగటానికి అలవాటు పడడం, బయట చూడటానికి అలవాటు పడడం, ఇంకా లోపలికి ఎలా వెళ్తుంది అది? అంచేత ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక ఏర్పాటు చేస్తాడు మన మేలు కోరే. బయట ఎవరిని చూసినా కానీ వాళ్ళు మనకి ఏదో చేస్తూ ఉంటారు అపకారం. ఎవరన్నా నచ్చరు మనకి. వాళ్ళకి మనం ఉపకారం చేసినా కానీ పని కట్టుకుని అపకారం చేస్తారు మనకి. మనం ఏమనుకుంటామంటే వీళ్ళు జమ్మడిపోను మనం ఎంత ఉపకారం చేసాం, వీళ్ళు ఇటువంటి వాళ్ళు అనిపిస్తుంది. కానీ వాళ్ళు చూడొద్దని అర్థం. నువ్వు ఉపకారం చేసేవు, మళ్ళీ వాళ్ళు ఉపకారం చేయాలి, ఇది కాదు అక్కడ. నీకు బయట చూపు తగ్గించుకో అని అర్థం.
పోనీ వీళ్ళు అయితే ఇలాగ ఉన్నారు, పోనీ వాళ్ళని చూద్దాం అనుకుంటే వాళ్ళకి వీళ్ళకి ఒక వారం రోజులు డిఫరెన్స్ అంతే. వాళ్ళు అంతే, బయట ఎవ్వరూ నచ్చరు. ఇంకా ఎందుకు నచ్చకుండా చేస్తాడు? ఏదో రోజులు లోపలికి చూస్తామని. మనం ఆ పని చేయటం మానేసి లోకంలో ఉన్న వాళ్ళకి పేర్లు ఎడతా కూర్చుంటాం. మరుగుతుంది కదా కుక్క, మరిగేస్తుంది పేర్లు ఎడితే అది ఏం చేస్తుంది పాపం? దాని లక్షణం అది. కుక్క ఏం చేస్తుంది? మరుగుతుంది. మరిగేస్తుందని కంప్లైంట్ ఇస్తే అలాగా మనుషులు కూడా అంతే. వాళ్ళు ఎలాగ ఉండాలని పుట్టారు, అలాగ ఉంటారు వాళ్ళు. ఈ భూమి మీద ఒక్కడో నచ్చదు మనకి, ఒక్కతే నచ్చదు. ఎవ్వరూ మంచి వాళ్ళు ఉంటారు. ఇంకా ఎంతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అలాగా పరిశోధించుకుంటూ వెళ్ళాకంటే ఇంకెక్కడ చూసిన ఇంతే. భగవాన్ ఒకవేళ మంచివాడైనా కానీ భగవాన్ ఊరుకోడు. మన గురువు ఉన్నాడు కదా, ఆవిడ ఊరుకోడు. ఒకవేళ నిజంగా మంచివాళ్ళైనా కానీ పక్క వాళ్ళకి ఉపకారం చేస్తారు, నీకు చేయరు. చేయనోడేడు. పైకి చాలా మంచోడు అనుకుంటున్నావు, కానీ చాలా దొంగోడు. పక్క వాళ్ళందరికీ ఉపకారం చేసినా నీకు మాత్రం చేయనివాడు. పక్క వాళ్ళని పార్టీకి పిలిస్తే నిన్ను పిలవరు, అడిగితే మర్చిపోయి ఉంటారు అంతే. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు బయటికి చూపు ఆపేయి. ఇంకా నీ తృప్తి కోసం నువ్వు ఏమైనా ఉపకారం చేసుకో, అంతేకాని మళ్ళీ వాళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళు కూడా తిరిగి ఉపకారం చేయాలి అనుకోవద్దు.